Rowdies, controlling of rowdies. We as a Talipatri police are very serious. We will not accept, we will not tolerate any act done by any rowdy which is illegal. So my clear warning to all rowdies in my limits or outside limit rowdies who are coming to Talipatri. Don't dare to commit any offense. And also don't try to intimidate or touch a person in uniform while on duty. I will make sure I will break your legs. This I will not accept in any case. In this year, we have sent 11 rowdies on remand. This is a clear message to all the rowdies that we will not tolerate any wrongdoings or any mischief which is you are planning to do it. We have counseled 492 rowdies in this particular year and we will continue. So, on this particular auspicious day, it is my sincere request. తాడిపత్రి ప్రజలకు పోలీసులు గుండెల్లో ఉన్నారు. యాక్ట్ ఉంది, మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది. గడిచిన 5 ఏళ్ళలో ఈ పోలీస్ ఆ యాక్ట్లన్నీ పక్కన పెట్టి ప్రతిదానికి వాళ్ళ యాక్ట్ పెట్టి ఈరోజు గబ్బు చెప్పింది. ఈరోజు వ్యవస్థ బాగలేదు. అందుకోసమే చంద్రబాబు నాయుడు మళ్ళీ పాత వ్యవస్థ తేవాలని చెప్పి 5 నిమిషాలు పాటుపడుతున్నాడు. మాకు ఒక ఆయన ఏఎస్పీ వచ్చినాడు, ఆయనకు చదువు ఉందేమో కానీ తెలియలేదు. మొన్న 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెడతాడు. ఆఫ్టర్ ఐకే దేర్ ఆర్ నో కేసెస్ అంట. అంతకుముందు 5 ఏళ్ళు ఏమి చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడు ఎవరికన్నా. ఏదో పెద్ద స్టైల్గా ఐ హావ్ డన్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. నీకు ఎట్లిచ్చారో పోస్ట్ నాకు తెలియదు. దీనికి అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించినావు మనుషులకి. నా ప్యాంట్ మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరొద్దు తిరుగుతావా? గలాటా జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయాక ఈ ఏఎస్పీ వస్తాడు. ఏఎస్పీలు అట్లుంటే పోలీసులు ఎట్లా పని చేస్తారా? ఆడొచ్చి రాళ్ళేస్తా అంటే పోయి ఇంట్లో దూరుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావా ఏఎస్పీ? You are one of the worst fellow. I have never seen you like this. నాకు 73 ఏళ్ళు. నేను 6 ఏళ్ళ నుంచి చూస్తున్నా పోలీసులు. మీ అంత పనికి వాళ్ళాడు. మీ మీద నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టేసి టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ ఐజీలకు. మళ్ళీ స్టైల్ గా చెప్తావా ప్రెస్ మీట్ లో? నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది. తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు మీ ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ అయితే బయటికి రాలేవు. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. ఐ వాంట్ మేక్ కనీసం 10,000 సంతకాలు పెట్టాలనుకుంటారా మీ మీద? నువ్వు అంటావా ఐఎమ్ ద బెస్ట్ ఏఎస్పీ? యు ఆర్ ద వర్స్ట్ ఏఎస్పీ ఎవర్ సీన్. Never seen. Talipatri never seen like you fellow. I don't mind. I'm using abusing language also. ఏం చేసినావు నువ్వు? ఏం భయమా? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వైవల్ ఉంది. మీకు కూడా అంతే. పోలీస్ అందరూ బాగా చదువుకున్నారు. దే నో ద లా అండ్ ఆర్డర్. యు ఆర్ ద వర్స్ట్ ఫెలో ఎవర్ సీన్. తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ. మళ్ళీ ప్రెస్ మీట్ లో బాగా కూర్చొని ఇష్టపడి మాట్లాడతావా?
ఎప్పుడో నీ కథ తెలిసింది తాడిపత్రి జనం బాగుండదు. మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు. యువర్ ద వర్స్ట్ ఫెలో తాడిపత్రి ఎవర్ సీట్. మన తాడిపత్రి ఏఎస్పీ సార్ రోహిత్ కుమార్ సార్ గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగినది. పోలీసు వ్యవస్థ అంటే ప్రజల కోసం, ప్రజల రక్షణ కోసం మేము అసూలు బాస్తూ ఉన్నాం. మీకు తెలుసో లేదో, అనంతపురం జిల్లాలో సగటున సంవత్సరానికి 12 మంది, దాదాపుగా 10-12 మంది పోలీసులు చనిపోతున్నారు. 20 రాత్రుల వరకు పోలీసు సోదరులు నిద్ర మేలుకుంటారు. అంత శ్రమను, అంత బాధను భరిస్తూ మీకోసము, ప్రజల కోసము, అందరి కోసం పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అలాగే భారతదేశంలో అత్యున్నతమైన యూపీఎస్సీ నుండి ఐపీఎస్గా సెలెక్ట్ అయిన రోహిత్ కుమార్ చౌదరి గారి గురించి, సార్ మా ఐపీఎస్ సార్ గురించి మున్సిపల్ చైర్మన్ సార్ గారు మాట్లాడిన మాటలు మీరందరూ, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విన్నారు. ఆ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే, పోలీస్ వ్యవస్థను భయభ్రాంతులకు గురి చేస్తూ, పోలీస్ వ్యవస్థను డిమారలైజ్ చేస్తూ, చనిపోయిన కుటుంబాలు మాకు బాసటగా నిలవడానికి, ఈరోజు మా కుటుంబాలకి ధైర్యం నింపడానికి నాయకులు వచ్చి మా గురించి మాట్లాడతారని ఎదురు చూస్తున్న తరుణం, ఆదేశాల మేరకు తాడిపత్రిలో పనిచేసి తాడిపత్రి ప్రజలకు రక్షణ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉంటే, అటువంటి ఐపీఎస్ అధికారి గురించి మాట్లాడుతూ ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ ఉండడం, అది అనంతపురం జిల్లా పోలీస్ అధికార సంఘం అందరూ ముక్తఖండంతో దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మా మనోభావాలు దెబ్బతినకోకుండా మా కష్టాలను గుర్తించి మాకు మనోధైర్యాన్ని నింపడానికి ఏదైనా మంచి మాటలు చెప్తారని మిమ్మల్ని పిలిపిస్తే మమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడారని ఈ అనంతపురం జిల్లా పోలీస్ అసోసియేషన్ తరఫున ఈ మాట్లాడిన మాటలన్నీ ముక్తఖండంతో ఖండిస్తున్నాం. వాస్తవాన్ని అక్కడ 2 ఇన్సిడెంట్లు ఒకే సందర్భంలో జరిగినాయి. గౌరవ ముఖ్యమంత్రి సార్ గారు పోలీసుల బలిదానాన్ని ఉద్దేశించి చాలా గొప్పగా ప్రశంసించడం జరిగింది. ఇక్కడ తాడిపత్రిలో ర్యాలీగా వచ్చేసి పోలీసులను అవమానించే విధంగా చేసి ప్రభాకర్ రెడ్డి సార్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. మా తెలుగుదేశం కార్యకర్తల మీద ఈ వైసీపీ నాయకులు అమానుషంగా దాడి చేస్తే దాని గురించి ఇంతవరకు వాళ్ళను అరెస్ట్ చేయలే. కేసు కట్టినా కానీ అరెస్ట్ చేయలే. 10 రోజుల తర్వాత మళ్ళా బాధితుల మీదే రేప్ కేసు, ఏఎస్పీ గారే చొరవ తీసుకుని కేసు పెట్టిస్తారు. రేప్ కేసు పెట్టాలంటే ప్రాథమికంగా హాస్పిటల్కి పిలిచిపోయి బాధితురాల్ని టెస్ట్ చేయించాలా. ఇవన్నీ చేయకుండా రేప్ కేసు కట్టిస్తా అన్నాడు. ఇవన్నీ రోహిత్ కుమార్ చేశాడు. ఇవన్నీ మీకు కానరావు. ఆయన ఒక్క మాట, రోహిత్ కుమార్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నందుకు అదొక్కటి దానికి తీసుకొని యావత్తి పోలీస్ శాఖను నువ్వు విమర్శించినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. ఇవన్నీ కనుక్కొని మాట్లాడండి. ఇంకోటి, నీ గురించి, నీ చరిత్ర గురించి, నువ్వు డ్యూటీ చేసినది, నువ్వు తీసుకున్న జీతభత్యాల గురించి అన్ని ఆర్టీఏ కోరుతున్నాము. తొందరలోనే ఆ రిపోర్టు గురించి కూడా మేము ఇంకో వీడియో చేయబోతున్నాము. ఈ విధంగా నువ్వు మమ్మల్ని అభాసుపాలు చేయాలని, ప్రభాకర్ రెడ్డి గారిని కించపరిచే విధంగా నువ్వు ఇట్లా వీడియో చేయడం మేమైతే ఒప్పుకోము. మేమంతా బాధితులం కాబట్టి మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. కోల్పోయినటువంటి పోలీస్ వారి త్యాగాన్ని మనము స్మరించుకోవాలా. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి మేము కూడా మీతో పాటు ఉంటామని ఒక ధైర్యం చెప్పేస్తున్నాం. సో ఇట్లాంటి కమెమరేషన్ డే రోజున ఒక బెదిరింపు ధోరణులతో, దూషించడంతో, దుర్భాషలాడుతూ, ఒక ఇండివిజువల్గా టార్గెట్ చేస్తూ ఒక నిజాయితీగా పనిచేస్తున్న ఒక ఆఫీసర్ గురించి మాట్లాడడం చాలా బాగుంది. సో దీని గురించి మనము చట్టరీత్యంగా నేరం కూడా, అండ్ దీని గురించి మనము చట్టరీత్యంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మనము ఒక కమెమరేషన్ డేలో లాస్ట్ 1 yearలో చూసినట్టయితే దాదాపుగా 12 మంది మా జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు. సో కమెమరేషన్ డే టైంలో మనకు కుదిరితే 2 మంచి మాటలు, అండ్ మనం ఎలాగా పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు ఎలాగా సొసైటీకి మంచి అవ్వడంలో
బాగా చేయడంలో ఎలాగా వాళ్ళ రోల్ ఏంటి అండ్ వాళ్ళ త్యాగాలు ఏమి ఉన్నాయి దాని గురించి మాట్లాడాలి తప్ప ఇలాగా బెదిరింపుతో థ్రెటనింగ్ దీంతో అండ్ పర్సనల్ టార్గెటింగ్ చేయడం అనేది ఒక చట్టరీత్యంగా మనకు నేరం కూడా అవుతుంది అండ్ దానికి తగినట్టు మనము చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రాణరక్షణ సిఫారసు చేస్తారా? దాని గురించి కూడా మనం యాజ్ పర్ లీగల్ ప్రొవిజన్స్ ఆలోచించి దాని మీద కూడా మనం చట్టరీత్యంగా